హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇక్కడ జాక్ మెషిన్కి పర్ఫెక్ట్గా దారం ఎలా ఎక్కించాలో చెప్తానండి. సో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే దారాన్ని ఎప్పుడైనా సరే ఈ విధంగా కొంచెం మడిచి తీసుకోవాలన్నమాట. అలా చేస్తే కొంచెం మన గ్రిప్ అనేది దొరుకుతుంది. అది డైరెక్ట్గా సన్నగా ఎక్కించాలంటే మాత్రం మనకి కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత ఈ పైనది మాత్రం ఈజీగా అలా మూవ్ అవుతూ ఉంటుందండి. ఇలా ఎక్కించేసుకున్నాక ఇక్కడ ఒక మనకి చిన్న ప్లేట్ లాగా కనిపిస్తుంది, దాంట్లో జస్ట్ చుట్టుకొని పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఆ ప్లేట్స్ దగ్గర రెండు చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి, వాటిల్లోకి ఎక్కిస్తారు. అది కొంచెం కష్టమే కానీ ఎక్కిస్తారు. కానీ నాకు నేర్పించిన అతను అయితే మాత్రం అదంతా అవసరం లేదు మేడం, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా ఎక్కిస్తున్నాను చూడండి. ఇలా ఎక్కించుకుంటే చాలు. తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి మనకు ఒక చిన్న ప్లేట్లో 3 హోల్స్ కనిపిస్తాయి మళ్ళీ. సో మనం ఎట్లా అంటే డైరెక్ట్గా వెళ్తూ ఉండాలన్నమాట. అంటే ఏం కన్ఫ్యూజన్ లేకుండా పైన ఎక్కించడం కాకుండా ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చినప్పుడు మనకి ఎక్కడైతే హోల్ కనిపిస్తుందో ఫస్ట్ అందులోకి ఎక్కించాలి. తర్వాత వాళ్ళ పక్కింట్లో అనమాట, అంటే పక్కన హోల్ దగ్గర ఎక్కించాలి మళ్ళీ దారము. చూడండి ఈ విధంగా హోల్ పక్కన ఇంకోటి ఉంది కదా, సో అక్కడ నుంచి మళ్ళీ బయటికి తీసుకోవాలి. క్లియర్ ఉంది కదా, ఇక్కడ మొత్తం 3 హోల్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి మళ్ళీ సెకండ్ వచ్చేసి అందులో నుంచి బయటికి రావాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ పక్క దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా మొత్తం రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో పైన వరకు అయితే ఇక్కడ ఎక్కించేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చేటప్పటికి చూడండి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లోపల నుంచి బయటికి రావాలి. చూడండి ఇక్కడ అక్కడ నుంచి ఫస్ట్ ఇట్లా లోపలికి వచ్చేసి ఈ లోపల దారం నుంచి బయటికి ఎక్కించాలి. ప్రతిసారి మాత్రం దారాన్ని ఇలా మడుచుకోండి, అంటే అది కొంచెం అది ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా మడిచి మనం గట్టిగా తిప్పి పెడితే గట్టిగానే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ లోపల నుంచి బయటికి దారాన్ని తీసి ఇప్పుడు మళ్ళీ కింద ఇంకో హోల్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ పై వైపుకి వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అయితే చాలా క్లియర్ ఉంది కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లోపల నుంచి మళ్ళీ బయటికి, అంటే మళ్ళీ అక్కడ ఒక చిన్న ప్లేట్స్ కనిపిస్తాయి. ఈ విధంగా అయితే మనకు మొత్తంగా 3 ప్లేట్ల సెట్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ పైన ఒకటి, తర్వాత ఇక్కడ మధ్యలో చిన్నది ఒకటి, తర్వాత మళ్ళీ కింద ఇంకొకటి ఉంటుంది. వీటిలో నుంచి పోలిస్తే ఏంటంటే దారం అనేది స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, అయితే ఆపే ప్లేట్స్ అనమాట, నేను జరిపి చూపించాను కదా అవే అండి. సో మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ఇలా కిందికి వేసినప్పుడు కింద ఇంకొక చిన్న హోల్ కనిపిస్తుంది, మళ్ళీ అందులోకి ఎక్కించాలి దారము, అంటే పైనుంచి కిందికి దిగేటట్టుగా వస్తుందన్నమాట. చూడండి మనం లైన్గా వస్తున్నాం, దారానికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. ఇలా ఎందుకు ఇన్ని వాటిల్లో ఎక్కించాలి అంటే ఈ మెషిన్ అనేది చాలా ఫుల్ హై స్పీడ్లో ఉంటుందండి. అప్పుడు కూడా మనకు దారం అనేది తెగకుండా నీట్గా రావడానికి అనేసి ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్లేట్ సెట్, మళ్ళీ దాని చుట్టూరా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక స్ప్రింగ్ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద అయితే సేమ్ ఇంకా మన నార్మల్ మెషిన్స్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. సో అక్కడ ఎక్కించేసి ఆ స్ప్రింగ్ నుంచి మళ్ళీ కిందికి తీయాలి. చూడండి ఇలా ప్లేట్ చుట్టూ తిప్పుకున్నాక ఆటోమేటిక్గా దారం అనేది స్ప్రింగ్లోకి వచ్చేస్తుంది. ఈ పక్కన దానిలోకి ఎక్కించేసి మళ్ళీ మీకు పైన ఒక రింగ్ కనిపిస్తుంది, అందులో నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఇటు దారం పట్టుకుంటేనే ఎక్కుతుందండి. ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదండి, టోటల్గా లైన్గా వచ్చి మనం మొత్తం తిప్పి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, మనకు అది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దానిలోకి అయితే దారం ఎక్కించాలి. చూడండి ఇక్కడ లోపల నుంచి బయటికి దారం అయితే తీస్తున్నాం. సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మీకు ఒక 2 హోల్స్ ఉంటాయి. జస్ట్ దారాన్ని ఇట్లా 2 చేతులతో పైకి కిందికి పట్టుకొని వాళ్ళకి ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ కింద వైపు నుంచి దారాన్ని మళ్ళీ చూడండి, ఇక్కడ మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ విధంగా బయట నుంచి లోపలికి దారం ఎక్కించాలండి. కింద కూడా మీకు ఇంకోటి ఇచ్చారనమాట, సపోర్ట్ కావాలంటే అందులోకి కూడా ఎక్కించవచ్చు. నేనైతే మోస్ట్లీ ఇట్లానే పెట్టేస్తూ ఉంటాను, కానీ బాగానే వస్తుంది. మనకైతే ఎప్పుడు దారం దగ్గర ప్రాబ్లం అయితే రాలేదండి ఇప్పటివరకు అయితే. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత జస్ట్ కిందికి వెళ్ళి దారం తీసుకోవడమే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఏదైనా కొంచెం యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.